హలో నమస్తే వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను హిమ. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అయ్యే టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. మనలో అందరికీ చాలా ఎమోషన్స్ లైక్ కోపం, చిరాకు, ప్రేమ, అప్పుడే సాడ్నెస్, అప్పుడే హ్యాపీనెస్. సో ఇలాంటి ఎమోషన్స్ ని ఒకేసారి మనం రోజులో ఉద్వేగం, స్ట్రెస్, ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల చూపిస్తూ ఉంటాం. సో వీటికి కారణాలు ఏంటి, అలాగే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ రాధా తమ్మినేని గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మన సమాజంలో ఎక్కువగా కనిపించే మానసిక సమస్యలు ఏంటి, అలాగే పిల్లల్లో అండ్ యువతలో ఎదుర్కొంటున్న ఈ యాంగ్జైటీ అనే ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకోవాలి. సో దాని గురించి ఏం చెప్తారు? మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, ఏది ఎక్కువగా ఉంది అంటే అన్నిటికంటే ఎక్కువగా యాంగ్జైటీ ఉంది. రెండోది ఏంటి అంటే యాంగ్జైటీలో చాలా రకాలండి. ఓసిడి, పానిక్ అటాక్స్, సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటాయి. సో మెయిన్ రెండోది ఏంటి అంటే డిప్రెషన్. సో ఇవి కేసెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కూడా డిప్రెషన్ కిందకే వస్తుంది. సో ఇవి మెయిన్. యాంగ్జైటీ అనేది ఎందుకు అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో కొంచెం ఒత్తిడి ఉన్నా కూడా తెలియకుండానే అది ఫియర్గా కన్వర్ట్ అయిపోతుంటుంది అనమాట. ఆ ఫియర్ ఈజ్ నథింగ్ బట్ స్లోలీ అది నీ మైండ్లో ట్రిగర్ అవుతూ ఉంటుంది ప్రతి పని ముందు. సో అదే నథింగ్ బట్ యాంగ్జైటీగా టర్న్ అవుతూ ఉంటుంది అనమాట. సో పిల్లలు ఎక్కువ స్ట్రిక్ట్గా ఓవర్ ప్రొటెక్టివ్గా ఉన్నా, లేకపోతే ఓవర్ పనిష్మెంట్స్ అట్లాంటివి ఇస్తున్నా పిల్లలు, సో అదేవిధంగా వాళ్ళని విపరీతంగా కొడుతున్నా. యాక్చువల్లీ నా దగ్గరికి ఒక కేసు వచ్చిందనమాట. వాళ్ళ ఫాదర్కి ఎవరో చెప్పారంట, మీ పిల్లల్ని బాగా స్ట్రిక్ట్గా పెట్టి బాగా కొడితే వాళ్ళు బాగా చదువుతారు అని చెప్పి. సో వాళ్ళ ఫాదరు ఆ పిల్లని విపరీతంగా కొట్టడం వల్ల అతను చాలా టీనేజ్ నుంచే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా దగ్గరకు వచ్చేటప్పటికి అతను పానిక్ అటాక్స్లో ఉన్నాడు అనమాట. సో ఇలా సో పేరెంట్స్కి ఏంటంటే తెలిసి తెలియని కొంత నాలెడ్జ్ వల్ల వాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టడము, అది యాంగ్జైటీ, డిప్రెషన్కి కారకాలు అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే మామూలుగా అండి చాలా అందరి పిల్లల్లో కూడా ఈ ఎడ్యుకేషన్ స్ట్రెస్ చాలా ఉంది. అంటే మార్క్స్ వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, నీకు తక్కువ కంపారిజన్ చేయటము, ప్లస్ వాళ్ళ కేపబిలిటీని కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్స్ అట్లాంటివి కాకుండా కూడా ఫోర్స్ఫుల్గా వెళ్ళి వాటిని వాళ్ళు పర్సూ చేయాల్సి రావటము, ఇవన్నీ కూడా యాంగ్జైటీకి కారణాలు అవుతున్నాయి అన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఒకవేళ చిన్నప్పుడు ఒకవేళ కొంచెం అప్బ్రింగింగ్ కొంచెం ఓకే అనుకున్నా కూడా కొంచెం స్లోగా ఏమవుతుందంటే వాళ్ళలో ఈ పీర్ గ్రూప్ ప్రెషర్ ఉండటము, కంపారిజన్స్ లాంటివి ఉండటము, ఇంట్లో ఫ్యామిలీలు గొడవలు ఎక్కువ ఉంటే కూడా సో పిల్లలు బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉండటము, అదేవిధంగా పిల్లల బుల్లింగ్ లాంటివి, ఓవర్ పనిష్మెంట్ స్కూల్లో టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఉండటము, ఇవన్నీ కూడా వాళ్ళకి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి కారకాలు అవుతున్నాయి. అండ్ యువతలో కనిపించే ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? యువతలో ఎక్కువగా అండి డిప్రెషన్, ఎందుకంటే వాళ్ళకి బ్రేకప్స్ ఎక్కువ ఉంటాయి, రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కాలేజీల్లో బుల్లింగ్ ఉంటుంది, కొంత లోన్లీనెస్ కూడా ఉంటుంది. అంటే అందరు పిల్లలతో కలవలేకపోయినప్పుడు, వీళ్ళ ఇంట్రెస్ట్లు అట్లాంటివి వేరైనప్పుడు వీళ్ళు విత్డ్రా అయిపోతూ ఉంటారు అనమాట. సో అదొకటి కొంచెం ప్రాబ్లం అవుతుంది.